ఊరికే పుట్టవండి. ఒక పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు. మీకు ఆ విషయం తెలుసు. ఒక కంపెనీకి ప్రభుత్వము ప్రజల సొమ్ముని, ప్రజల ఆస్తిని, ప్రజల భూమిని కట్టబెట్టాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి, ఎన్ని బ్యాక్గ్రౌండ్ చెక్స్ చేసుకోవాలండి. ఆ కంపెనీకి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి, ఆ కంపెనీ ఏమేం చేసింది, ఆ కంపెనీ టర్నోవర్ ఎంత, ఆ కంపెనీ ఆఫీస్ ఎక్కడుంది, ఆ కంపెనీ వెబ్సైట్ ఏంటి, ఆ కంపెనీ ఫోన్ నెంబర్ ఏంటి, ఎంతమంది పనిచేస్తున్నారు అనేది చూసుకోవాలన్నా లేదండి. అది కనీస బాధ్యత అవునా కాదా ఏ ప్రభుత్వమైనా. ఇక రెండవది, వడ్డించేవాడు మన వాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా అన్నీ వచ్చి మన ఆకుపైనో పల్లెం పైనో చేరతాయి, గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్న సామెత కూడా ఉంది, ఉందా లేదా? ఇవన్నీ గుర్తు చేయాలండి ప్రజలకి. వివరాల్లోకి వెళ్దాము. ఉర్సా కంపెనీకి 1000 కోట్లు విలువ చేసే భూములు, దీని వెనుక ఎవరు అని ది వైర్ తెలుగు అనే ఒక వెబ్సైట్ ఒక కథనాన్ని రాశారు బాలకృష్ణ ఎం, సీనియర్ జర్నలిస్ట్. ఏప్రిల్ 20వ తేదీ అంటే చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఒక కథనాన్ని వాళ్ళు రాశారు. ద వైర్ తెలుగు అనే ఒక వెబ్సైట్. పేరుకు మాత్రమే కంపెనీ, నామమాత్రపు అడ్రస్, ఫోన్ నంబర్, ఈమెయిల్, వెబ్సైట్ లేని కంపెనీకి కోట్ల రూపాయల భూములు, 1000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు, 10 లక్షల క్యాపిటల్తో 2 తెలుగు రాష్ట్రాల్లో 10,000 కోట్ల పెట్టుబడికి కంపెనీ రెడీ. ఊరు పేరు లేని కంపెనీతో 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఒప్పందం. ఏది తెలంగాణలో కూడా ఒప్పందం జరిగిందంట. సో విశాఖలో అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ దీని గురించి రాశారు, చెప్తానండి. విశాఖలో పెట్టుబడుల కోసం టీసీఎస్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ కేటాయింపు. ఈ వార్త ఇటీవల కేబినెట్ సమావేశం తర్వాత వార్తాపత్రికలు, మీడియా హైలైట్ చేసి పతాక శీర్షికలు ఎక్కించిన అంశం. అయితే కేబినెట్లో వివిధ కంపెనీలకు ప్రభుత్వ కేటాయింపులను లోతుగా పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. టీసీఎస్ దేశంలోనే ప్రతిష్టాత్మక కంపెనీల్లో ఒకటి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 48,554 కోట్ల లాభాలు సంపాదించింది. ఒక కంపెనీ 48,554 కోట్ల నికర లాభాలు సంపాదిస్తే ఆ కంపెనీకి 20 ఎకరాలు 99 పైసలకు దేనికి ఇవ్వాలండి? ఆ కంపెనీ పేదదా? ఆ కంపెనీ డబ్బు లేనిదా? ఇప్పుడు మనం పోయి కాళ్ళు పట్టుకొని దేబరిస్తే, అడుక్కుంటే వాళ్ళు రూల్స్ పెడతారు. ఏ కంపెనీ అయినా పెడతారండి. ఎందుకంటే వాళ్ళ కంపెనీకి కొన్ని ఎథిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. వాళ్ళు ఆ ప్రిన్సిపల్స్ లోబడి పనిచేస్తారు. ఇప్పుడు సపోజ్ కొత్తది ఏదైనా ఒక బిల్డింగ్లో ఆపరేషన్ స్టార్ట్ చేయాలనుకోండి ఒక కంపెనీ, అదేమి డైరెక్ట్ ఓనర్ చేయడు. ఆ కంపెనీకి సంబంధిత మేనేజర్లో లేకపోతే హెచ్ఆర్ టీమో వాళ్ళు ఒక డిసిగ్నేటెడ్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పచెప్తారు. వాళ్ళు ఇది మాకు సరిపోతుంది, మన కంపెనీకి లాభం కదా అని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ రెడీ చేసుకొని వాళ్ళ టీం అంతా డిస్కస్ చేసుకొని ఇది మనకు ప్రాఫిటబుల్, మన కంపెనీకి లాభదాయకము, మనం అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేయొచ్చని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎప్పుడు డిసైడ్ చేస్తారు? మన ప్రభుత్వం వాళ్ళను దేబరించినప్పుడు. ఇక్కడ దేబరింపు అంటే అదేం చెడ్డ పదం కాదండి. ఇప్పుడు నన్ను చూసి పరిశ్రమలు వస్తాయి, పొల్లు దండాలు పెట్టుకుంటూ వస్తాయి, దొర్లుకుంటూ వస్తాయి అని అన్న వ్యక్తి మీ కంపెనీకి 48,554 కోట్ల లాభం ఉన్నా కూడా మేము 99 పైసలకు ఇస్తాము అని అన్నాడంటే మీరు అర్థం చేసుకోండి. మళ్ళీ ఒక పక్క ఏమంటారు, మనది పేద రాష్ట్రము, తినడానికి డబ్బులు లేవు కానీ 5.16 ఎకరాల్లో విలాసవంతమైన భవనం 100 కోట్లు పెట్టి నేను కట్టుకుంటాను అని ఆ వ్యక్తి అంటాడు. మళ్ళా ఇటు పక్కేమో మనది పేద రాష్ట్రం అని చెప్పేసి పేదవాడికి 2,000 3,000 ఇస్తా అన్న నిరుద్యోగ భృతి కానీ, అమ్మకు వందనం కానీ, లేకపోతే ఆడబిడ్డని ఇదే ఏదో ఉంది కదండి, అవన్నీ కూడా ఇవ్వకుండా ఆపేశారు పేద రాష్ట్రంని. కానీ వీళ్లకు 99 పైసలకే ఇస్తారు. ఈ టీసీఎస్నే బయటికి ఎందుకు చూపించారు, దాన్ని ఎందుకు హైలైట్ చేశారంటే, చూసారా మేము టీసీఎస్కి ఇస్తున్నాము, టీసీఎస్ ఎంత పెద్ద కంపెనీ అని ఒకటి డబ్బాలు కొట్టుకోవడము, 2 ప్రతిపక్షం వాళ్ళు ఎందుకు ఇచ్చారు అంటే మీరు అభివృద్ధిని ఆటంకం కలిగిస్తున్నారు, మీరు అభివృద్ధికి కంటకాల కీటకాల అని చెప్పేసి ఏదోటి చెప్పేసి మళ్ళా ప్రతిపక్షం వాళ్ళను బూచిగా చూపించి సందులో సడేమియా బడేమియా చోటేమియా అని చెప్పేసి వాళ్లకు ఇంకా ఎక్కువ భూములు కట్టబెట్టడానికి చేసిన డ్రామా. మీకు అర్థమవుతుందా? నారా లోకేష్ కాన్సెప్ట్ అర్థమవుతుందా రాజా?
అదే ఇప్పుడు మెయిన్ కథనం రాజా. వడ్డించేవాడు మనవాడైతే టీసీఎస్ ఓన్లీ స్టార్టర్ మాత్రమే, ఫుల్ భోజనం ఇప్పుడుంది, అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. 4.6 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అనుమతులు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ద్వారా 4.62 lakh crores పైగా విలువైన ప్రాజెక్టులను ఇప్పటి వరకు ఆమోదం లభించినట్టు రాష్ట్ర ప్రభుత్వం చించింది. వివిధ పరిశ్రమల ఏర్పాటు కోసం పెట్టుబడిదారులు చేసిన ప్రతిపాదనలకు ఆధారంగా ఏప్రిల్ 10వ తేదీన జరిగిన బోర్డులో చేసిన తీర్మానాలకు అనుగుణంగా పలు సంస్థలకు భూ కేటాయింపులు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక్కడ కేబినెట్ ను కూడా ఒక ప్రజాస్వామ్యంలో భాగమైన వ్యక్తిగా నేను ప్రశ్నిస్తున్నాను. ఒక కంపెనీకి మీరు ఏదైనా అనుమతులు ఇచ్చేటప్పుడు, భూములు ఇచ్చేటప్పుడు దేన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు? వాట్ ఈస్ ద క్రైటీరియా టు అలాట్ ల్యాండ్స్ టు అ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ? వాట్ ఈస్ ద బేసిస్? వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ఇట్? ఆ కంపెనీ అక్కడ కార్యకలాపాలు చేస్తుందన్న నమ్మకం మీకు ఎలా కలిగింది? హౌ డిడ్ the cabinet believe the proposal put forward by some Ursa Clusters Private Limited company? What's the basis? What's the criteria? What's the norm? What are the basic requirements which our state government asked that particular company? How many companies came forward to get or to grab that 60 acres or 59 acres land? I'm asking you a straight Cochin, Thiruvananthapuram, Trivandrum. Does this cabinet has any answer for my question? తెలుగులోనే మొత్తం చెప్తాను, తెలుగు రాని వాళ్ళకు కూడా అర్థం కావాలని ఇంగ్లీష్లో కొంచెం చెప్పాను. సో అంటే వాళ్ళంతా ఇంటలెక్చువల్స్ కదా, కంపెనీలన్నీ ఎక్కడో అమెరికాలో ఫ్లోట్ చేశారు కదా, మళ్ళీ మాకు తెలుగు రాదు అంటే మళ్ళీ అందుకోసం. ఓకే, అదే రోజున మరో కంపెనీకి కూడా 59 ఎకరాలు కేటాయించిన విషయం మాత్రం పెద్దగా మీడియా దృష్టిని ఆకర్షించలేదు. మీడియా అంటే పచ్చ మీడియా. వాళ్ళు రాసుకుండేది టీసీఎస్కి ఇచ్చారు చూసేవా, దార్శనికుడు ఒక స్పూనును, అర్ధం స్పూనును పెదాలకు తగలకుండా తింటాడు, అంత గొప్ప వ్యక్తి. మిగతా అర్ధం స్పూను కూడా, అంటే అర్ధం స్పూన్లోని ఫుడ్ను కూడా ప్రజలకు ఇస్తాడు, అంత బిజీగా ఉంటాడు. వాళ్ళ ఆవిడకి ఇస్తే వాళ్ళ ఆవిడ తీసుకోలేదు. ఇట్లా జాకీలు పెట్టి మనల్ని డైవర్షన్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎన్నో ఉంటాయి ప్లాన్స్. కాబట్టి చెప్పాల్సింది టీసీఎస్ గురించి కదా చెప్పాము, ఇంకా ఈ చిన్న కంపెనీల గురించి మేమెందుకు చెప్తాము, అసలు చెప్పకూడదనే కదా మా ప్లాన్ అని చెప్పేసి వాళ్ళు దాగుడు మూతలన్నారు. అదే రోజున మరో కంపెనీకి కూడా 59 ఎకరాలు కేటాయించిన విషయం మాత్రం పెద్దగా మీడియా దృష్టిని ఆకర్షించలేదు. కారణం ఏమిటంటే నేను చెప్పిన కారణాలే. ఆ లబ్ధిదారు కంపెనీ ఒకటి ఉందనే విషయమే పత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియాకు తెలియకపోవడమే ఇక జనానికి ఏం తెలుస్తుంది? ఈ విషయాన్ని గుర్తించిన ద వైర్ తెలుగు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం నిర్ణయాల ఆధారంగా కూపిలాగితే నమ్మలేని నిజాలు ఎన్నో బయటపడ్డాయి. ఈ నమ్మలేని నిజాలు పాఠకుల దృష్టికి తీసుకురావడానికి ఈ పరిశోధనాత్మక కథనం. ఇవన్నీ కూడా ద వైర్ చెప్పింది అండి, నేను చెప్పింది కాదు. నారా లోకేష్, అర్థమవుతుందా రాజా? ఎర్ర బుక్ తీయాలంటే ద వైర్ మీదది. వాళ్ళు కూడా బాగా పైన చూడండి, ఒక్క నిమిషం, వాళ్ళు కూడా పైన ఎర్రగానే రాసుకున్నారు హెడ్డింగ్. నీ ఎర్ర బుక్ తీసి వాళ్ళ ఎర్రగా రాసిన హెడ్డింగ్ మీద నువ్వు ఏం చేస్తావో చేసుకో.